మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా ప్రేమాభివందనములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ లేఖనములలో మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనం వరకు గమనించినప్పుడు, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది తూడలను అర్పించి దర్శించున, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయున, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనెత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తున. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడని చదవబడిన వాక్య భాగములలో మనము గమనించగలుగుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభువుని ఎలాగైనా దర్శించాలని, ప్రభువుని చూడాలని, ప్రభు సన్నిధిలో అనేక విధములుగా మనము ఆయనకు ఏదైనా చేయాలని చెప్పే ఆసక్తి దేవుని చేత సృష్టింపబడిన ప్రతి మానవునిలో కూడా ఇటువంటి ఆశలు కలిగి ఉన్నాం. ఇక్కడ మీకా ప్రవక్త ద్వారా తెలియచేయబడిన మాటలు ఏమిటంటే, వారు దేవునిని ఎరగనటువంటి ప్రజలుగానే కనబడుతూ ఉన్నారు. మరి దేవునిని ఎరగనటువంటి ప్రజల యొక్క జీవితాలలో ఈ భూమి మీద అనేకులుగా కనబడుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని జనమా, వారు చెప్పుచున్న మాటలు ఏమిటంటే, దేవునిని దర్శించడానికి వారు చేసిన ప్రయత్నములు, ఇక్కడ దహన బలులను గురించి, మరి ఏడాది దూడలను తీసుకుని వచ్చి మరి ప్రభువునకు సమర్పించినట్లయితే ప్రభువును చూడగలమా, మరి పాప పరిహారమునకై అతిక్రమములు తుడిచివేయబడు నిమిత్తము తమ మీద ఉన్న దోషములన్నీ కూడా పోగొట్టుకునేలాగన వారు చేసే ప్రయత్నములనేవి 6-7 వచనములలో మనము గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు ఏమిటంటే, ఉత్తమమైన ఒక మార్గమును ఆయన బోధించుచూ ఉన్నాడు. ఉత్తమమైన మార్గం ఏమిటంటే, న్యాయముగా నడుచుకోవటం, కనికరమును ప్రేమించటం, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట నడుచుకోవడము. ఇది ప్రభువు తెలియచేయుచూ ఉన్నాడు. ఈ మూడింటిని విడిచిపెట్టి మిగతా అన్ని కార్యములను ఈ రోజుల్లో ప్రజలు చేసేవారుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని జనమా, దేవుని బిడలమని మనం చెప్పుకుంటూ ఉంటాము, ప్రభు సన్నిధిలో పాలు పొందుతూ ఉంటాము, పాటలు పాడుతూ ఉంటాము, మరి దేవుని మందిరములో అనేక విధములుగా పనులను కూడా మనం చేస్తూ ఉంటాము. దేవునికి ఇచ్చే కానుకలు మనం దేవునికి ఇస్తూ ఉంటాము, దశమ భాగములను మనము చెల్లిస్తూ ఉంటాము. అయినను క్రింద చెప్పబడిన ఈ 3 కార్యములను మనం విడిచిపెడుతూ ఉంటాం. న్యాయమును, కనికరమును, దీన మనసు అనే ఈ 3 విషయములను మనం విడిచిపెట్టి మిగతా అన్నిటి కొరకు మనము ప్రయాసపడుతూ ఉంటాం. అయితే ఈ వాక్య భాగములలో చెప్పబడిన మాటలు ఏమిటంటే, ఇక్కడ ఏమి తీసుకుని వచ్చి యెహోవాను దర్శింతును అని చెప్పి మొదట ఒక ప్రశ్న వేయబడుచు ఉన్నది. మనం ఏమి తీసుకుని వచ్చి దేవుని దర్శించగలము? ఏ కార్యములతో దేవునిని మనము దర్శించగలుగుతూ ఉన్నాం? నేడు దేవుని ప్రజలమని చెప్పుకుంటూ ఉన్నాము, కానీ మనము దేవునిని దర్శించలేని దౌర్భాగ్య స్థితిలో కూడా మన బ్రతుకులనేవి కొనసాగుతూ ఉన్నాయి. నా ప్రియ దేవుని జనమా, ప్రభు సన్నిధికి వచ్చినప్పుడల్లా కూడా మన హృదయ అంతరంగములో
ఒక పూర్ణ మనస్సు కలిగిన వారముగాను, పూర్ణ హృదయము కలిగిన వారముగా ఉండుట కొరకు మనం ఎల్లప్పుడూ కూడా ప్రయాసపడుతూ ఉండాలి. మరి సౌలు యొక్క జీవితంలో కూడా మనం గమనించగలము, బలులు చెల్లించుట కంటే మాట వినుట శ్రేష్టము అని చెప్పబడుతూ ఉన్నది. మనం ఒకవేళ బలులు అనేక విధములుగా చెల్లిస్తూ ఉండవచ్చు, అనేక విధములుగా దేవుడు మన యొద్ద కోరుచున్న కార్యములు, లేకుంటే దేవునికి ఏదైనా చేయాలని చెప్పి మనం అనేక సందర్భాల్లో ఆలోచిస్తూ వాటిని గురించే మనం చింతిస్తూ ఆ కార్యములను చేయడానికి మనం పూనుకుంటూ ఉంటాం. దేవునికి అది చేయాలి, దేవునికి ఇలాగ చేయాలి, దేవుని కొరకు మనం ఇంకా అనేక కార్యములను, అనేక పనులను చేయడానికి పూనుకునే విషయాలు ఎన్నో విధములుగా మన మనస్సులో తలంచుచూ ఉంటాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలలో యెహోవాను ఎలాగ దర్శించాలి, ఏమి తీసుకుని వచ్చి దేవుణ్ణి దర్శించాలి, ఏ కార్యములతో దేవుణ్ణి దర్శించాలో ఇక్కడ వారు అడుగుచూ ఉన్నారు. ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా. దహన బలులు, పాత నిబంధనలో దహన బలుల ద్వారా దేవునిని సంతోషపెట్టాలని చెప్పే విధములో వారి పాప పరిహారముల కొరకు, వారి యొక్క ఉన్నటువంటి అతిక్రమములు తుడిచివేయబడు నిమిత్తము, దోషములను తుడిచివేయబడు నిమిత్తము, తమకున్నటువంటి ప్రతి పాపములను పోగొట్టుకోవడానికి బలులను అర్పించేవారుగా వచ్చారు. అయితే ఆ బలుల మూలముగా వారికి పాప నివారణ అనేది దొరకలేదు. అయినను వారు చెప్పుచున్న మాటలేమిటి? వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయున. వేల కొలది పొట్టేళ్ళు, వేలాది నదులంత తైలమును తీసుకుని వచ్చి దేవుని సంతోషపరచగలమా? మరి ఈ రోజుల్లో కూడా అనేక విధములుగా దేవుని సంతోషపెట్టాలని చెప్పి ఎన్నో ప్రయత్నములను మానవుడు చేస్తూ ఉన్నాడు. ఆఖరికి తనకు కలిగిన ఆ జ్యేష్ఠ పుత్రుని ఇచ్చైన దర్శించగలనా, లేకుంటే నా దేవుణ్ణి నేను చూడగలనా అనే స్థితికి మానవుడు రాగలిగాడు. కనుక నా ప్రియ దేవుని బిడలారా, దేవుని వాక్యం అనేది స్పష్టముగా మనకు తెలియచేయబడుతున్న మాట ఏమిటంటే, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు. మొట్టమొదటిగా మానవుని జీవితములో న్యాయం అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. మన జీవిత విధానములు న్యాయముగా నడుచుకోవటం ఎలాగా మనము చేయాలో అది మనము పరీక్షించుకునే వారముగా ఉండాలి. భక్తి కలిగిన మార్గము ఏమిటి అని మనం గమనించినట్లయితే, మార్కు సువార్త 12వ అధ్యాయము 33వ వచనములో చెప్పబడుతున్నటువంటి మాటలను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మార్కు సువార్త 12వ అధ్యాయము 33వ వచనములో, పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగు వానిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలులన్నిటికంటేను అధికమని ఆయనతో చెప్పాను. చూడండి, ఒక మనుష్యుడు దేవుని ఎడల భక్తి కలిగిన వాడుగా ఉండాలి అని అనుకున్నప్పుడు, భక్తి మార్గములో నడవాలి అని అనుకున్నప్పుడు, అతని జీవితములో పూర్ణ హృదయము కలిగిన వాడుగాను, పూర్ణ సమాధానము కలిగిన వాడుగాను, మరి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన వారముగా బ్రతుకుచు, మన వలె ఇతరులను ప్రేమించే విషయములో, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుటయు దహన బలులన్నిటికంటే శ్రేష్టమైనది అని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. మరి దేవుని బిడలకు ఈ రోజుల్లో న్యాయముగా నడుచుకునే కార్యములను విడిచిపెడుతూ ఉన్నారు. అన్యాయముగాను, అక్రమముగాను, దౌర్జన్యముగాను ఇలాంటి కార్యములనేవి నేడు ప్రపంచములో భయంకరముగా కనబడుచు ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, ప్రకటన గ్రంథములో మనం గమనించగలం. చివరి అధ్యాయములు అనుకుంటాను, అన్యాయస్తుడు ఇంకా అన్యాయము చేయనిమ్ము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉండనిమ్ము,
నీతిమంతుడు ఇంకా నీతి కార్యములు చేయనిమ్ము, వాని క్రియల చొప్పున జీతము నా యొద్ద ఉన్నదని చెప్పి ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి మోసముగా బ్రతుకుతూ మోసమైన కార్యములను చేయుచు మోసములలో చిక్కుకున్నటువంటి వారముగా ఉంటూ నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి మనం ఎలా చెప్పగలుగుతూ ఉన్నాం? న్యాయముగా నడుచుకోవడం, దేవుని బిడలకు ఉత్తమమైన ఒక మార్గాన్ని దేవుడు బయలుపరిచాడు. మనము చెల్లించే కానుకలు కానివ్వండి, లేకుంటే దశమభాగములు కానివ్వండి, ఒకవేళ వాటిని చేస్తున్నప్పటికీ ఇటువంటి క్రియలు మన జీవితములు లేకపోతే మనం ఎంతగా దేవునికి ఇచ్చినా కూడా దాని మూలముగా మనకు ఆశీర్వాదములు అనేవి రావు. కానీ మరి న్యాయముగా నడుచుకునే కార్యములు ప్రతివాని జీవితములో కలిగి ఉండాలి. న్యాయముగా నడుచుకోవాలి. న్యాయముగా మనం ఎప్పుడైతే నడుచుకోగలుగుతున్నామో దేవుడు మన యందు సంతోషపడేవాడుగా ఉంటున్నాడు. కనికరమును ప్రేమించేవారుగా, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు అదే మన యొద్ద ఎదురు చూస్తూ ఉంటున్నాడు. మనము దేవుడు మనలో ఎదురు చూసే కార్యములను విడిచిపెట్టి మిగతా అన్ని కార్యములను మనం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మన యందు ప్రీతిపడే కార్యములు మనం ఎందుకు చేయలేకపోతూ ఉన్నాము? మనుష్యుడా, ఏది ఉత్తమమో ఆ మార్గమును దేవుడు మనకు బయలుపరిచాడు. మరి అటువంటి మార్గములో మనం నడుచుకుని దేవునిని సంతోషపెట్టేవారముగాను, దేవునిని మహిమపరిచే కార్యములు మన జీవితంలో ఉండాలే తప్ప దేవునికి వ్యతిరేకముగా మనం నడుచుకోకూడదు. నా ప్రియ దేవుని బిడలారా, యేసు ప్రభు వారి కాలములో మరి శాస్త్రులు, పరిసయ్యులు వారు జీవించిన విధానములనేవి ఎలా ఉన్నవో మనము గమనించగలం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనములో చెప్పబడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. మరి అవి విడిచిపెట్టి ఇవి చేస్తూ ఉన్నారు. కనికరమును, విశ్వాసమును, నీతి అనే విషయములను విడిచిపెట్టారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. మరి వారు పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రమును బట్టి వారు నడుచుకుంటూ వచ్చారే తప్ప మరి యేసు ప్రభు వారు తెలియజేసిన మాటలేమిటి? కనికరమును, విశ్వాసమును, మరి నీతి అనే కార్యములను వారు విడిచిపెట్టారు. అందుకని యేసు ప్రభు వారు వారిని చూసి చెప్పిన మాటలు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించారు అని అంటున్నారు. మరి నీతి, విశ్వాసమును, కనికరమును వాటిని విడిచిపెట్టి ఈ కార్యములను చేస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడలారా, ఈ వాక్యముల ద్వారాగా నేను మీకు తెలియచేస్తున్న సత్యం ఏమిటంటే, ఉత్తమమైన మార్గాన్ని దేవుడు మనకు బయలుపరిచాడు. మరి దేవుణ్ణి ప్రీతిపరిచే విధముగాను, దేవుని సంతోషపరిచే మార్గములో మనం వెళ్ళాలి. అదే న్యాయముగా నడుచుకోవటము, కనికరమును ప్రేమించటం, దీన మనసు కలిగి దేవుని ఎదుట మనం నడుచుకోవడమే దేవుడు మన యొద్ద ఎదురు చూస్తున్న మంచి కార్యములై ఉన్నవి. ఈ కార్యములను మనము ధరించుకొని ఒక మంచి క్రైస్తవుడుగా మనం ఈ భూమి మీద బ్రతుకుతూ అనేకులను ఆదాయపరిచి దేవుని రాజ్యమునకు సిద్ధపరచాలనేదే దేవుని ఉద్దేశమైనది. మరి మనమందరము కూడా ఇటువంటి న్యాయముగా నడుచుకునే క్రియలు, కనికరమును ప్రేమించే కార్యములు, మరి దీన మనసు కలిగినటువంటి తలంపులతో మనం ఈ భూమి మీద బ్రతుకుతూ ప్రభువు నామము నిమిత్తము మనం మహిమార్థకరముగా బ్రతకడానికి దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. ఉన్న పాటున కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థనతో నేను ముగిస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, చదవబడిన వాక్య భాగములలో క్లుప్తముగా కొన్ని ఆత్మీయ విషయములను మీరు మాకు బోధించినందుకు స్తోత్రాలు. విన్న వాక్యం అనేది ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభువా మీరు నూరంతలుగా వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. మరి చివరి దినాలలో
అన్నిటినీ చేస్తున్నాము, కానీ మీరు మాలో ఎదురు చూసే న్యాయమును, కనికరమును, దీన మనసును విడిచిపెట్టి అలాంటి బ్రతుకు మాకు వద్దు ప్రభువా. మేమందరము కూడా కనికరమును, న్యాయమును, నీతిని ప్రేమించి దీన మనసు కలిగి మా బ్రతుకులలో కొనసాగించే కృపను మా అందరికీ దయచేయండి. ఎవరైతే ఈ వర్తమానములను నూతనముగా వింటున్నారో వారిని కూడా ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి. ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడుటకు కృప చూపండి తండ్రి. మీరు అక్కడ అతి సమీపముగా ఉన్నది గనుక మా ప్రాణము, ఆత్మ, శరీరాన్ని మీకు అప్పగిస్తూ మీరే పరిశుద్ధపరిచి దేవా మీ మహిమగల రాకడకు మమ్మల్ని సిద్ధపరచుమని యేసు ప్రభు వారి నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ వర్తమానములను వింటూ ఆధ్యాత్మిక జీవితములో బలపరచబడండి. ప్రభు రాకడకు మీరును మీ కుటుంబాలను సిద్ధపడాలని ప్రభువు పేరట నేను మీకు మనవి చేయుచూ ఉన్నాము. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.